హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారా అండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఉగాది వచ్చేస్తుంది కదండి. సో ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేద్దామని డిసైడ్ అయిపోయాము. సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఇంట్లో సామాన్లన్నీ షింక్ లో వేసేసి క్లీన్ చేస్తున్నానండి. అక్కడ కనిపిస్తుంది కదా. సో ముందు సామాన్లన్నీ క్లీన్ చేసి బయట సన్లైట్ లో ఎండబెట్టానండి. సో ముందు బయట సామాన్లన్నీ పెట్టేసి ఇంకా కిచెన్ లో ఫస్ట్ షెల్ఫ్స్ ఉంటాయి కదండి, మాకు కబోర్డ్స్ లేవు. సో అందుకోసం ఆ షెల్ఫ్స్ ని ఒక డ్రై టవల్ తీసుకొని షెల్ఫ్స్ అయితే అట్లా క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత వెట్ టవల్ పెట్టి క్లీన్ చేశానండి. మొత్తము కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అట్లా. సో చూస్తున్నారు కదా, ఎప్పుడైనా మనకి కిచెన్ ఇట్లా వాటర్ పెట్టి కడిగే కన్నా అట్లా ఫస్ట్ వెట్ టవల్ పెట్టి క్లీన్ చేసుకుంటే మనకి దుమ్ము అనేది అతుక్కోకుండా ఉంటుందండి. ఇది ఒక టిప్ అండి. చాలా మంది డైరెక్ట్ గా వాటర్ కొట్టేస్తారు కదా, అలా వాటర్ కొట్టకుండా ఫస్ట్ ఇలా డస్టింగ్ చేసుకొని మనం వాటర్ తో ఏమైనా చేసుకుంటే నీట్ గా అయిపోతుందండి. ఆర్ఎల్స్ మనం డైరెక్ట్ గా వాటర్ వేసామనుకోండి, అక్కడక్కడే ప్యాచెస్ ఉంటుంది. చూస్తున్నారు కదా, పైన అసలు ఆ పేపర్స్ ఎంత మురికైపోయినాయో. 3 months ప్యాకే మార్చానండి, అయినా అప్పటికే అంత మురికైపోయినాయి. ఎందుకంటే మాది రోడ్డు మీద ఇల్లు అండి, రోడ్డు దగ్గరే ఇల్లు. సో చాలా డస్ట్ వస్తుంది. సో ఇంకా అట్లా అయితే క్లీన్ చేసుకున్నానండి పైన. మా వారైతే అసలు వద్దు, ఎందుకు ఇంత పని పెట్టుకుంటావు, పాపను పెట్టుకుని వద్దన్నారు. అయినా ఇంకా మాట వినకుండా మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. మా వారైతే నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇద్దరం చేసుకునే వాళ్ళం కదా, వద్దు అంటే నాకేమో మా వారి చేత చేయించడం ఇష్టం ఉండదండి. తనకి ఉండేదే 2 days హాలిడేస్, మళ్ళీ ఆ 2 days లో కూడా ఎందుకులే చేయించడం, స్ట్రెయిన్ అయిపోతారని చెప్పి ఇంకా నేనే చేసుకున్నాను మాక్సిమం. ఇంకా కొన్ని మా వారు హెల్ప్ చేశారు లాస్ట్ లో. సో చూస్తున్నారు కదండి, ఫస్ట్ అట్లా మాప్ పెట్టుకుంటున్నాను పైన డస్టింగ్ చేసేది ఉంటది కదండి, అది చాలా బాగా పనిచేసిందండి. నేను అదేం ఆన్లైన్ లో కాదు, ఇంటి దగ్గరే కొనుక్కున్నాను. సో అదైతే భలే యూజ్ అయింది నాకైతే. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, అది కూడా స్పాంజ్ది. సో చూస్తున్నారు కదా, అట్లా ఫ్యాన్ ని డైరెక్ట్ గా ఇట్లా టవల్ పెట్టి దులిపే కన్నా ఇలా చేసుకోండి. టవల్ పెట్టి దులిపితే మనకి ఆ టవల్ అనేది దాంట్లో పోయి ఇరుక్కుపోతుంది. సో లాస్ట్ టైం నాకు అంతే అయింది. సో అందుకని చెప్పి ఈసారి అలా చేశాను. చాలా బాగా దుమ్ము పోయిందండి దాంతో. సో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడ కనిపిస్తున్నాయి కదండి ర్యాక్స్ లో, నేను ఆ పేపర్స్ వేస్తాను. పేపర్స్ వేసి పెట్టుకునేదాన్ని సామాన్లు, ఎప్పుడు యూజ్ చేస్తాను ఇవే నేను. సో అవైతే ఫస్ట్ తీసేసి మొత్తము క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఇటు సైడ్ మాకు 2 racks ఉంటాయి, ఇటు సైడ్ నాకు కిచెన్ టూర్ పెడతానండి, దాంట్లో చూద్దరు గానీ. సో అది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ ఫ్యాన్ ఉంది కదండి, ఫ్యాన్ కి అయితే బాగా జిడ్డు పట్టిపోయిందండి. సో అందుకోసం పైకి కాలిన్ పెట్టి క్లీన్ చేస్తున్నాను. సో నాకైతే మాస్క్ పెట్టుకోవాలంటే ఆ ఉక్కకి అసలు చాలా వేడిగా ఉంది సార్ హైదరాబాద్ లో అయితే. సో అందుకని చెప్పి ఇంకా నేనేమి మాస్క్ పెట్టుకోలేదు, అట్లా అయితే క్లీన్ చేస్తున్నాను. కనిపిస్తుంది కదా. సో మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కౌంటర్ టాప్ అయిపోయింది, కౌంటర్ టాప్ పైన. సో ఇప్పుడైతే ఇంకా ఫిల్టర్ ఇక్కడ పెట్టుకుంటాం, స్టీల్ సామాన్ పెట్టుకుంటానండి. ఇక్కడ ఈ స్టీల్ సామాన్ ర్యాక్ లో అయితే చాలా సామాన్ పడతాయండి. నా కిచెన్ టూర్ లో చెప్తాను మీకు, చూసేయండి అప్పుడు. సో ఇంకా అది తీద్దామని చూసా గానీ మా వారు గట్టిగా పెట్టేసినట్టున్నారు, అది రావట్లేదు. సో అందుకని చెప్పి ఏం చేద్దామా బాగా ఆలోచిస్తే కాలిన్ పెట్టి క్లీన్ చేస్తే షైన్ అవుతుంది కదా అని ఐడియా వచ్చింది. బట్ డైరెక్ట్ గా కాలిన్ ఎందుకులే అని చెప్పి స్పాంజ్ పెట్టి ఫస్ట్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఒకసారి కాలిన్ కొట్టుకొని మళ్ళీ స్పాంజ్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటే చాలా బాగా అసలు క్లీన్ చేసిన దానిలాగే వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, కాలిన్ స్ప్రే చేసుకొని అట్లా మొత్తం క్లీన్ చేసుకున్నాను. అసలు కాలిన్ అయితే నా ఉగాది డీప్ క్లీనింగ్ లో మేజర్ రోల్ అండి. ఒక మంచి సహాయం చేసినట్టే సహాయం చేసింది నన్ను కాలిన్ బ్రాండ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో కనిపిస్తుంది కదండి, ఇక్కడ మొత్తం అట్లా క్లీన్ చేసుకున్నాను. సో ఎప్పుడైనా మనం చిన్న టవల్స్ పెట్టుకోకండి. చిన్న టవల్స్ పెట్టుకుంటే మనకు అక్కడక్కడే డస్ట్ ఉంటుంది. కొంచెం పెద్ద టవల్స్, పాత పడిన టవల్స్ ఉంటాయి కదండి, అది పెట్టుకుంటే మనం ఇంకా వేరే దానికి ఎత్తుక్కోకుండా అదే మనం మొత్తం యూజ్ చేసుకోవచ్చు. సైడ్స్ కొంచెం ఇటు తిప్పుకుంటా అటు సైడ్స్ ఇటు సైడ్ కార్నర్స్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, కాలిన్ పెట్టి స్ప్రే చేసుకొని తర్వాత స్పాంజ్ పెట్టి మొత్తం ఇలా టవల్ పెట్టి తుడుస్తున్నాను. మనం డైరెక్ట్ గా కాలిన్ స్ప్రే చేస్తే కొంచెం ఎట్లా అంటే స్టిక్కీగా అవుతుందండి. సో అందుకని చెప్పి ఇట్లా టిప్ పాటించండి. కాలిన్ పెట్టి స్ప్రే చేసుకున్న తర్వాత ఇలాంటి వాటికి మళ్ళీ ఇట్లా వాటర్ తో క్లీన్ చేసుకొని లాస్ట్ లో మళ్ళీ ఒకసారి కాలిన్ వేసుకోండి. సో చాలా బాగా షైన్ వస్తుంది. ఇది ఒక టిప్ అండి మన వంటగదిలో. సో చూస్తున్నారు కదండి, మొత్తం అట్లా క్లీన్ చేసుకున్నాను స్పాంజ్ తో. సో అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ కి వచ్చానండి. గ్యాస్ స్టవ్ కూడా అంతే క్లీన్ చేసేసుకున్నాను. నేను రోజు అయితే గ్యాస్ స్టవ్ సర్ఫ్ తో ఆర్ విమ్ లిక్విడ్ తో క్లీన్ చేస్తానండి. క్లీన్ చేసిన తర్వాత కూడా నైట్ టైం పురుగులు అవి వస్తాయి కదండి. సో అందుకని కాలిన్ పెట్టి కౌంటర్ టాప్ కింద బాగా స్ప్రే చేసి కాలిన్ క్లీన్ చేస్తాను. ఎప్పుడైనా అది మస్ట్ అండ్ షుడ్ అండి. మనం డైరెక్ట్ గా సర్ఫ్ ఆర్ సోప్ తో క్లీన్ చేస్తే మన కింద ఉన్న జర్మ్స్ పోవు, ఏదో ఒక మెటీరియల్, హార్డ్ మెటీరియల్ వాటికి పడాలి. ఎందుకంటే మా ఇంట్లో అయితే ఎంత క్లీన్ చేసుకున్నా చిన్న బొద్దింకలు వస్తాయండి. సో నాకు దానికోసం ఎక్కువ క్లీనింగే పడుతుంది. సో ఇంకా కిచెన్ లో అయితే మొత్తం అయిపోయిందండి. ఇంకా హాల్కి వెళ్ళిపోయాను. హాల్కి వెళ్ళిపోయి చూస్తే అసలు ఫ్యాన్ చూసారా అండి ఎంత దుమ్ముందో. మాకు మెయిన్ రోడ్ అని చెప్పాను కదా, అసలు ఫుల్గా ఎక్కువ హాల్లోనే ఉంటాం కాబట్టి
అక్కడే మా వారు కూడా వర్క్ చేసుకుంటారు. సో ఇంకా ముగ్గురు మేము అక్కడే ఉంటాం. ఫ్యాన్ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, అందుకే అంత డస్ట్ పట్టిందండి. సో ఒక అరగంట చేస్తే అట్లా అయిందండి మంచిగా. సో ఇది ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఇంకా తర్వాత అక్కడే హాల్లోనే మాకు ఇక్కడ ఇట్లా మిర్రర్స్ కిటికీల దగ్గర అలా ఉంటాయండి. సో ఇంకా అక్కడ దులిపేశాను ఫస్ట్, అట్లా డీప్ క్లీనింగ్ చేసేసాను. ఇంకా అక్కడ కూడా మొత్తం ఇల్లంతా చేసేసానండి ఈసారి అయితే ఒక్కదాన్ని. చాలా గర్వంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఫస్ట్ టైం అండి నేను ఇల్లంతా అట్లా డీప్ క్లీన్ చేసుకొని పాపను పెట్టుకొని మళ్ళీ నేను లంచ్ కూడా ప్రిపేర్ చేశానండి. మా వారు బయట తెస్తానంటే వద్దని చెప్పి ఆ రోజు మెంతుకూర పప్పు చేసి కాకరకాయ ఫ్రై కూడా చేసేసాను. సో చూసారు కదండి, ఆ రోజు మార్నింగే 5కి లేసాను, అందుకే అన్ని చకచక అయిపోయినాయి. సో చూస్తున్నారు కదండి, ఇల్లంతా అట్లా చేసేసుకున్నాను మొత్తము. సో ఇంకా తర్వాత ఏం చేశానంటే పీటెక్కి అది మొత్తం అక్కడ వినాయకుడు బొమ్మ అవన్నీ క్లీన్ చేసుకున్నాను, క్లాక్ అదంతా కాలిన్ పెట్టి. సో ఆ క్లిప్ యాడ్ చేయాలంటే కుదరలేదండి నాకు పెట్టుకోవడం క్యాము, సో అందుకని యాడ్ చేయలేదు. మా వారేమో అప్పుడు వర్క్ చేసుకుంటున్నారు, సో దానికోసం. సో కనిపిస్తుంది కదండి, ఇల్లంతా అలా క్లీన్ చేసుకున్నాను. చూసారా ఎంత మంచిగా వచ్చేసిందో. సో ఇంకా ఇప్పుడు షెల్ఫ్ దగ్గరకు వచ్చామండి. ఇంకా షెల్ఫ్ దగ్గర మొత్తం తీసేసాను కదా, ఇవి తీసేసినవన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ మా పాప బొమ్మలే ఉంటాయి. సో మొత్తం అలా షెల్ఫ్స్ క్లీన్ చేసేసుకొని, అక్కడ కూడా చెప్పాను కదండి అక్కడ వేరే టవల్ వాడాను, ఇక్కడికి వచ్చేసరికి ఇంకోటి పెద్ద క్లాత్ తీసుకున్నాను. సో ఎందుకంటే కిచెన్లో చాలా డస్ట్ వస్తుంది కదండి, మళ్ళీ హాల్లోకి అదే వచ్చి పెడితే బాగుండదని చెప్పి ఇంకోటి మార్చుకొని అలా డ్రై టవల్తో మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఈ మధ్య శిల్పారామంలో కొన్ని బొమ్మలు తీసుకున్నానండి. ఆ బొమ్మలు కూడా నేను ఫస్ట్లో తెలియక కొంచెం పెడితే కొంచెము కలర్ అంటిందండి. మీరు ఎప్పుడైనా తీసుకుంటే ఇలాంటి బొమ్మలకి తడి టవల్ పెట్టొద్దు. సో నేను పెయింట్ పోదనుకున్నాను, జస్ట్ కొంచెం ఇట్లా లైట్గా పోయినట్టు అనిపించింది. సో ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఇంక వదిలేసి ఇంకా తుడిపేశాను. సో చూస్తున్నారు కదండి హాల్ ఎంత మంచిగా కనిపిస్తుందో. సో ఇంకా అట్లా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో కనిపిస్తుంది కదండి, నాకు చెప్పాను కదా కాలీనే మేజర్ రోల్ నాకు ప్లే చేసింది ఒక మనిషిలాగే అని చెప్పి. సో చూస్తున్నారా అండి, అవ్వ తాత అవునని చెప్తున్నారు అక్కడ వీడియోలో, సరదాగా చెప్తున్నాను. సో అక్కడ బుద్ధుడు బొమ్మలు కనిపిస్తున్నాయి కదండి, అవి మీషోలోనే తీసుకున్నాను. ఎప్పుడో 6 months బ్యాక్ తీసుకున్నానండి, చాలా బాగున్నాయి అవి. యాక్చువల్గా ప్లాంట్స్ పెడదామని తీసుకున్నాను, బట్ ప్లాంట్స్ పెట్టడానికి అంత కుదరలేదు మా ఇంట్లో ప్లేస్. సో అందుకోసం ఇంకా అంతే వదిలేసాను అక్కడ, అట్లా డెకార్ పీసెస్ లాగా పెట్టాను. సో అక్కడ తుడుస్తున్నాను కదండి, అది మా అన్న పెళ్లిలో రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చాము. సో అది ఈ మధ్య తెచ్చుకున్నాను మా అమ్మ వాళ్ళ నుంచి. అది కాలిన్ పెట్టి క్లీన్ చేసుకుంటే చాలా షైన్ వచ్చిందండి. అలాంటి బొమ్మలకి ఎప్పుడైనా కాలిన్ పెట్టి క్లీన్ చేయండి. నేను నాకు తెలియదు, జస్ట్ ఏదో వేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి వేసి క్లీన్ చేస్తే అసలు ఎంత బాగా వచ్చిందో అండి. పీస్ పెట్టి తోమితే వస్తాయి కదా అలాంటి వస్తువులు, సేమ్ అంతే వచ్చింది. సో ఇంకా అట్లా మొత్తం క్లీన్ చేసేసుకునేసరికి నాకైతే నైట్ 2:30 అయిందండి. అంతసేపు పట్టింది, ఎందుకంటే ఇంక అంతే కదండి, పూజ దులుపుకోవడం అంటే చాలా టైం పడుతుంది కదా. ఇంకా అట్లా ఒక్కొక్క పని నాకైతే 4 daysలో ఇంకా మొత్తం ఇల్లంతా డీప్ క్లీనింగ్ అయిపోయిందండి. 4 days పట్టింది నాకు, పాప ఉంది కాబట్టి. అదే పాప లేకుండా మనము ఫుడ్ ప్రిపరేషన్ లేకుండా 2 daysలో అయిపోతుంది. సో ఎప్పుడైనా ఇలాంటివి చేసుకోవాలనుకుంటే ముందే పొద్దున్నే లేచేసి వంట చేసి పక్కన పెట్టేసుకోండి, అప్పుడు మనకి చాలా ఎక్స్ట్రా బర్డెన్ తీరిపోతుంది. అదే కదా కొంచెం టైం పట్టేది. సో నేనైతే ఎప్పుడైనా అలాంటి పనులు ఉన్నప్పుడు ముందు లేచి వంటే స్టార్ట్ చేస్తానండి, ఎందుకంటే లేచిన తర్వాత మళ్ళీ పాప ఉంటుంది, మళ్ళీ వంటలు చేసుకోవడం ఇవన్నీ అంటే కుదరదు కదా. సో ఆ ప్లాంట్స్ అయితే ఐక్యాలో తీసుకున్నామండి, చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఐక్యాలో వెళ్ళినప్పుడు తెచ్చుకోండి. మనం బయట మీషో అమెజాన్లో కొన్న వాటికన్నా ఇక్కడ బాగా క్వాలిటీ బాగుంది, అండ్ ఆకే మనకు అర్థమైపోతాయండి క్వాలిటీ. ఎప్పుడైనా మనం తీసుకున్న కాస్ట్ని బట్టి ఆకు అండ్ అవి ఉంటాయి కదా. సో అవి అయితే ఇంకా ఐక్యాలో తీసుకున్నాము. ఇంకా మొత్తము ఫస్ట్ వాటర్తో వాష్ చేసి ఇంకా టవల్ పెట్టి తుడిచేసాను. సో ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి కౌంటర్ టాప్ ఉందండి. సో కౌంటర్ టాప్ని వాటర్ పెట్టి విమ్ లిక్విడ్ వేసి మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. చూసారు కదా. కాకపోతే అండి ఎప్పుడైనా అంట ఇట్లా గ్యాస్ స్టవ్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ గా వాటర్ పోస్తాయంట, అక్కడ నాబ్స్ లోకి వెళ్ళి నాబ్స్ బ్లాక్ అవుతాయంట. బట్ అది కవర్ చేసుకోవడం అంటే మనకి కష్టం కదండి, అది ఒకటి నాకు వల్ల అవ్వట్లేదు. మీకు ఎవరికైనా ఏమైనా టిప్ తెలిస్తే నాకు చెప్పండి. సో అట్లా కడగకూడదు అంటారు కానీ, బట్ అలా వాష్ చేసుకుంటేనే మనకి మంచిగా అనిపిస్తుంది కదండి టవ్. సో అక్కడ కౌంటర్ టాప్ పైన అట్లా నాబ్స్ లోకి వాటర్ పోతే బ్లాక్ అవుతుంది అంటారు మరి. సో అది ఎంతవరకు కరెక్ట్ అయితే నాకు తెలియదు, బట్ నేనైతే అంతే వాష్ చేసుకుంటానండి. ఒకసారి పైన మూతలు పెట్టి వాష్ చేసుకుంటే మూతలు ఇట్లా పడిపోతున్నాయి పక్కకి. సో నాకు ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది, సో సెట్ కాలేదు. సో అందుకే ఇంక ఇట్లా వాష్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, నేనైతే రోజు ఇంతే వాష్ చేసుకుంటానండి. ఆ రోజు కాదు, నేను కౌంటర్ టాప్ అయితే రోజు వాటర్తో క్లీన్ చేసుకుంటాను, అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది. నాకు కొంచెం జిడ్డున్న నచ్చదండి కిచెన్ లో. సో అట్లా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసుకొని వైపర్ పెట్టి లాగేసానండి. వైపర్ కూడా బాగా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి కిచెన్స్ లో. మనం వైపర్ పెట్టి ఇట్లా లాగేస్తే చాలా ఈజీగా పోతాయి. సో ఇంకా అట్లా మొత్తం చూస్తున్నారు కదా వైపర్తో ఎంత ఈజీగా పోయినాయో. సో ఇంకా మన కిచెన్ కూడా రెడీ అయిపోయిందండి.
సో ఇంకా మొత్తము క్లీన్ చేసేసుకొని ఇంకా అక్కడ కౌంటర్ టాప్ అయితే షెల్ఫ్ ఉంటుంది కదండి, ఆ షెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని పేపర్స్ మార్చేసుకున్నాను దానిలోవి. సో ఇంకా మన కిచెన్ కూడా డీప్ క్లీనింగ్ అయిపోయిందండి. సో మన ఉగాదికి అయితే నాకు ఇది బాగా మెమరబుల్ ఉగాది అవుతుందండి. సో చూస్తున్నారు కదండి, నేను ఫస్ట్ సామాన్లు దొమ్ముకునే వీడియో చూపించా కదా. సో తర్వాత ఇదేమో అక్కడ క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న బాక్సెస్ డ్రై చేశానని చెప్పాను కదా, డ్రై చేసినవి ఇలా టవల్ పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను. సో టవల్ పెట్టి క్లీన్ చేసుకోవటం వల్ల మనకి ఇంకా ఏవి లోపల జర్మ్స్ అవి ఉండకుండా ఉంటాయి. ఇప్పుడు దాకా డ్రై అయినాయి కదా ఎండలో. సో అండ్ ఏమైనా పప్పులు పోసుకోవాలంటే పోసుకోవచ్చు. సో కనిపిస్తుంది కదండి అక్కడ మా పాప అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేసిందండి. అంత సామాన్లు కనిపిస్తున్నాయి కదా, దానికి ముందు సామాన్లు కనిపిస్తే దానికి పిచ్చండి. సో అది సామాన్లతోనే ఆడుకుంటుంది, టాయ్స్ తో ఆడుకోదు, ఆర్ఎల్స్ బాల్స్ తో ఆడుకుంటుంది. అక్కడ కనిపిస్తుంది కదండి పిజ్జా అది సాస్ అది అయిపోయింది, అది క్లీన్ చేసుకున్న దాని స్మెల్ అంతే ఉంటది కదండి. సో ఆ స్మెల్ చూస్తుంది చూసారా, అది కొంచెం చూసారా, మా పాపకి భలే స్మెల్స్ తెలుస్తాయండి అప్పుడే. సో చూస్తున్నారా ఎలా చూస్తుందో. అదేదో తినేది అనుకొని తినబోతుంది. వాళ్ళ డాడీ కవర్ చేశారు తనని. సో అక్కడ నేను కూడా వచ్చేసాను క్లిప్ లో, నన్ను వద్దంటే మా వారు తీసినట్టున్నారు. సో ఇంకా అక్కడ ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా అంతం అయిపోయిన తర్వాత ఇంకా దాంట్లో కిచెన్ లోకి కావాల్సిన సరుకులన్నీ పోసేసుకున్నానండి. సో కందిపప్పు, మినపప్పు, ఇంకా పల్లీలు అంటారు కదండి, ఇంకా రకరకాలు మొత్తం పోసేసుకొని అక్కడ అయితే సర్దుకున్నాను. మా వారైతే పాపం ఇక్కడ హెల్ప్ చేశారు, మొత్తం తీసుకొచ్చి అక్కడ కిచెన్ లో పెట్టారు బాక్సెస్ అన్ని, ఇవన్నీ హాల్లో చేసుకున్నాను. సో ఇంకా మొత్తం కిచెన్ అయితే సర్దేసుకున్నానండి. కిచెన్ లో కొంచెం లైటింగ్ పెట్టానండి, ఆ లైటింగ్ కి మా వారైతే సహాయం చేశారు బాగా. నా వల్ల అయితే అసలు అయ్యేది కదా లైటింగ్. సో ఇంక మొత్తం పోపు దినుసులు అయితే అలా పెట్టేసుకున్నానండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా హ్యాండీగా ఉంటాయి. అంతే అండి నా ఉగాది డీప్ క్లీనింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.